ప్రధానిగా చంద్రబాబు నాయుడు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మూడోసారి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల నాటికి బాధ్యతలు తగ్గించుకునే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఎన్డీఏలో ప్రత్యామ్నాయ నాయకత్వంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ కథనంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పేర్లు ప్రస్తావించడమే సంచలనంగా మారింది. కేంద్ర రాజకీయాల్లో చంద్రబాబు, లోకేష్ లకు పెరిగిన ప్రాధాన్యత, ఎన్డీఏకు టీడీపీ మద్దతు కీలకంగా మారిన తీరు ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వాస్తవికత పరంగా చూస్తే టీడీపీ పరిమిత లోక్సభ సీట్లతో దేశవ్యాప్తంగా పార్టీగా లేకపోవడం, చంద్రబాబు వయసు అంశం, బీజేపీలోనే బలమైన నేతలు ఉండడం వంటి అంశాలు ఈ ఊహాగానాలకు అడ్డంకులుగా కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు కూడా కథనంలో ఉన్నాయి. ఇప్పటికైతే రాజకీయ విశ్లేషణల స్థాయిలో ఉన్న ఊహాగానమే అయినా ఢిల్లీలో చంద్రబాబు, లోకేష్ల ప్రాధాన్యత పెరుగుతోందన్న సంకేతాన్ని ఈ కథనం స్పష్టంగా చూపిస్తోందన్నది విశ్లేషకుల మాట.